ఈ పఠనం నీ సహజ స్థితిలో ఉండు. భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు. ఇది నా మొదటి ఆడియో ప్రయత్నం కావడంతో ఎక్కడైనా తేడాలు తప్పులు ఉంటే దయచేసి మన్నించండి. 1వ భాగము ఆత్మ. సంస్థితమైనదల్లా ఒకటే సత్యం. అందులోనే ఈ లోకాలన్నీ స్థిరంగా ఉన్నాయి. ఈ లోకాలన్నీ దాని సొత్తే. దాని నుండి ఈ లోకాలన్నీ ఉద్భవించాయి. ఈ లోకాల ఉనికి దానికోసమే. అట్టి పరమసత్యాన్ని, ఆత్మని హృదయంలో నిలుపుకొందుముగాక. ఆత్మస్వరూపము. శ్రీరమణుల ఉపదేశాల సారము. వారు తరచూ ప్రబోధించేది ఇది. అన్నిటా అంతర్లీనమైన సత్యం ఒక్కటే ఉన్నది. అది అందరికీ ప్రత్యక్షంగా అనుభవసిద్ధమే. సంస్థితమైన వాటన్నింటికీ అదే మూలం, అదే సారం, అదే వాటి స్వరూపం. దానికి వారు ఎన్నో పేర్లు పెట్టారు. ఒక్కొక్క పేరు ఆ అవిభాజ్యమైన సత్యానికి ఒక్కొక్క లక్షణాన్ని సూచించేది. వారు సాధారణంగా వాడిన పర్యాయ పదాలు, వాటి భావాలు ఇవి. ఆత్మ. వారు తరచూ వాడిన పదం ఇది. అసలైన ఆత్మ అంటే అసలైన నేను. వ్యక్తిగతం కాదు. అది సర్వ సమృద్ధమైన ఎరుక. అది పైకి గోచరించే వ్యక్తిగత అనుభవం కాదు. దానికి వ్యక్తిగత అహానికి తేడా ఉన్నది. నిజానికి ఈ అహానికి ఉనికి లేనే లేదు. దీనిని మనస్సు కల్పిస్తుంది. ఆత్మని అనుభవసిద్ధం చేసుకోనియదు. ఆత్మ ఎప్పుడూ సంస్థితమే, ఎప్పుడూ అనుభవసిద్ధమే. కానీ ఎన్నో అవరోధాలను కల్పించే మానసిక వాసనలు అణగినప్పుడే ఆ అనుభవం ప్రత్యక్షంగా తెలియవస్తుంది. నిత్యము నిరంతరంగా ఆ ఆత్మని ఎరిగి ఉండటమే ఆత్మ సాక్షాత్కారం అంటే. సత్ చిత్ ఆనందం ఇదొక సంస్కృత పదము. దీనినే ఉనికి, చైతన్యం, ఆనందం అనవచ్చు. ఆత్మ అనేది విశుద్ధ స్థితి. నేనున్నాననే ఎరుక. అయితే ఆ ఎరుకలో నేనిది, నేనది అన్న భావం ఉండదనేవారు శ్రీరమణులు. ఆత్మలో కర్త గాని కర్మ గాని ఉండవు. అది కేవలం ఎరుకే. ఈ ఎరుక చైతన్యవంతమవటం వల్ల దానినే చైతన్యం అని కూడా అంటారు. ఈ చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించటమే నిర్వాధికమైన సంతోషం. అందువల్ల దానిని ఆనందమని కూడా అంటారనేవారు శ్రీరమణులు. అంటే ఉనికి, చైతన్యం, ఆనందం వేరువేరుగా కాక ఆత్మకి ఒకే ఒక లక్షణంగా అనుభవ సిద్ధమవుతాయి. తేమ, పారదర్శకత్వము, ద్రవరూపము నీటికి లక్షణాలు. వీటిని నీటి నుండి విడదీయలేము. అట్లాగే ఆత్మకి ఆ 3 లక్షణాలు అవిభాజ్యమైనవి. భగవంతుడు. ఈ విశ్వమంతా ఆత్మ యొక్క శక్తి వల్లనే నిలబడుతోందనేవారు శ్రీరమణులు. ఆస్తికులు ఈ శక్తిని సాధారణంగా భగవంతునికి ఆపాదిస్తారు కనుక శ్రీరమణులు ఆత్మకి భగవంతుడనే పర్యాయ పదాన్ని వాడేవారు. అట్లాగే తాత్వికులు ఉపయోగించే పదం బ్రహ్మమని, భగవంతుని నామాలలో ఒకటైన శివ అనే దాన్ని కూడా ఉపయోగించేవారు. శ్రీరమణుల దృష్టిలో భగవంతుడు సాకారుడు కాడు, విశ్వంభరుడైన నిరాకారుడు. ఆయన విశ్వాన్ని సృష్టించలేదు. కానీ ఆయనకి గల శక్తికి విశ్వం ఒక బాహ్య రూపం మాత్రమే. ఆయనని విశ్వం నుండి విడదీయలేము. కానీ విశ్వం యొక్క ఉనికి గాని లేమి గాని ఆయనని ప్రభావితం చేయదు. హృదయం. ఆత్మ గురించి చెప్పేటప్పుడు శ్రీరమణులు హృదయం అనే సంస్కృత పదాన్ని ఉపయోగించేవారు. ఈ పదానికి అసలైన అర్థం ఇది కేంద్రమని. ఈ మాటని వాడినప్పుడు ఈ కేంద్రానికి గాని ఆత్మకి గాని ఒక నిర్ణీతమైన స్థానం ఉందని వారెప్పుడూ సూచించేవారు కారు. వారు సూచించిందల్లా అభివ్యక్తమైన వాటన్నింటికీ మూలం ఆ కేంద్రమనే. జ్ఞానం. ఆత్మానుభవాన్ని ఒక్కొక్కసారి జ్ఞానం అంటారు. అంటే ఆత్మనెరిగిన వ్యక్తి అంటూ ఎవరో ఉన్నారని అర్థం కాదు. ఆ ఆత్మజ్ఞానం కలిగిన స్థితిలో పరిమితమైన వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. అసలు ఆత్మకి భిన్నంగా ఏదీ లేదు, ఎరగవలసినది లేదు. జ్ఞానం ఒక అనుభవనీయమైన పదార్థము కాదు. అంతేకాక తెలుసుకునేవానికి భిన్నమైన స్థితి కూడా కాదు. విషయము విషయి అంతర్ధానమైపోయిన స్థితి అది. అటువంటి స్థితిలో సంస్థితమైన వాడు జ్ఞాని. తురీయ తుర్యాతీత. సాపేక్ష చైతన్యానికి 3 స్థితులున్నాయని హిందూతత్వం చెప్తుంది. జాగృత, స్వప్న, సుషుప్తులు. పైకి కనపడే ఈ 3 తాత్కాలిక స్థితులకు మూలాధారం ఒకే ఒక సత్యం, ఆత్మే అంటారు శ్రీరమణులు. అందువల్ల ఒక్కొక్కసారి వారు ఆత్మని తురీయ స్థితి అని, అంటే 4వ స్థితి అని అనేవారు. అప్పుడప్పుడు తుర్యాతీత స్థితి అంటే 4వ స్థితికి అతీతమైనది అనే పదాన్ని వాడేవారు. ఇట్లా అనటంలో వారి ఉద్దేశం ఇది. నిజానికి 4 స్థితులు లేవని, ఉన్నదల్లా సత్యమైన ఒకే ఒక స్థితి అని, అది అన్నింటికీ అతీతమనిను. ఇతర పదాలు. ఆత్మకి వేరే 3 పదాలు గమనార్హం. ఆత్మే వ్యక్తికి నిజమైన స్వస్థితి అనేవారు శ్రీరమణులు. ఈ కారణంగా వారు సహజస్థితి అని, స్వరూపము అని అనేవారు.
సహజ స్థితి అంటే సహజంగా ఉండే స్థితి. స్వరూపం అంటే అసలైన రూపం లేక తత్వం అని అర్థం. ఒక్కొక్కసారి వారు మౌనం అనే పదాన్ని కూడా ఉపయోగించేవారు. అంటే ఆత్మ నిశ్శబ్దంగా, ఆలోచనారహితంగా, నిరుపహతికమైన శాంతిలో ఉండేదని భావం.